హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మాట్లాడ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్ వచ్చేసి పిల్లలకి కానీ మనకు కానీ ఇష్టమైనటువంటి స్నాక్ రెసిపీస్ అనేది మన ఛానల్లో కరెక్ట్గా రేపటి నుంచి ఇదే టైంకి వస్తుందండి. వాచ్ చేయండి, నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంక ఇక్కడ పచ్చిశనగపప్పు అనేది మనం వడలు చేస్తున్నామండి. అంటే ఈ వడలు చేయడానికి పచ్చిశనగపప్పుని నేను 3 అవర్స్ పెట్టు నానబెట్టేశాను. నానబెట్టి కొంచెం శనగపప్పు పక్కన పెట్టేసి గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసేటప్పుడు మీరు అసలు వాటర్ కానీ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని అక్కడ దానిలో పెట్టేసుకోండి. ఇక దానిలో ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేసుకుంటా నేను పక్కన బాక్స్లో రాస్తాను. అలానే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, రుచికి సరిపడా ఉప్పు, కారం, జీలకర్ర పొడి, అలానే నెక్స్ట్ జీలకర్ర పొడి లేకపోతే జీలకర్ర అయినా వేసుకోవచ్చండి. గరం మసాలా అంటే మనం చేసే ఏంటంటే క్రిస్పీగా మసాలా వడ అనేది బయట ఎలా అయితే అమ్ముతారో అలానే చేసుకుంటున్నామండి. సో బియ్యపిండి ఇవన్నీ కూడా వేసుకొని చక్కగా మనం వాటన్నిటిని వాటర్ లేకుండా కలుపుకొని ఇలా ముద్దగా వస్తుందండి. ఇంకా మనం గారెలు ఎలా అయితే చేస్తామో అలానే చేసుకోవటమే. ఒకవైపు వర్షం పడుతూ ఒకవైపు ఇవన్నీ ఇలా చిటికలో అయిపోయేటువంటి రెసిపీస్ అనేవి, స్నాక్ రెసిపీస్ అనేవి మనం చేసుకోండి. పిల్లలు మనము అందరూ ఎంజాయ్మెంట్గా తినచ్చు అనమాట. సో రేపటి నుంచి కరెక్ట్గా ఇదే టైంకి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.